ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ. ఈ కామము ఎన్నటికీ తీరదు. అన్ని కోరికలు తీరాయి అనే మాట ఎవడి నోటా రాదు. కామాగ్ని అగ్ని మాదిరి ఎప్పుడూ మండుతూ ఉంటుందే కానీ ఆరిపోదు. ఇది సాధకునికి ప్రబల శత్రువు. ఎందుకంటే ఈ కామము సాధకునిలోని జ్ఞానమును కప్పి ఉంచుతుంది. జ్ఞానులు సాధకుల సంగతి ఇలా ఉంటే ఇంకా సాధారణ మానవుల సంగతి చెప్పేదేముంది. ఈ శ్లోకంలో సాధకుల గురించి చెబుతున్నాడు. జ్ఞానినః అంటే జ్ఞానులకు సాధకులకు అని అర్థము. సాధకులకు ఈ కామము నిత్య వైరి. మామూలు శత్రువులు అయితే కొంతకాలానికి మిత్రులవుతారు. కానీ ఈ కామము సాధకునికి జన్మశత్రువు. అనుక్షణము జ్ఞానిని ప్రాపంచిక విషయముల వైపు లాగి అధపతితుడిని చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. సాధకులనే కాదు, ఈ కామము పండితులను, రాజులను, చక్రవర్తులను, ఋషులను, బలవంతులను, ఇంద్రుడిని, ఎవరినైనా తన ప్రభావంతో పడగొడుతుంది. ఆధ్యాత్మ సాధనలో ఎంతో సాధించిన వారిని కూడా ఈ కామము తన ప్రభావంతో పడగొట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ కామము వాటి సంబంధమైన కోరికలు పైపైన తీరినట్టు కనిపించినా లోలోపల సూక్ష్మ రూపంలో పొంచి ఉంటాయి. అదను చూసుకొని దెబ్బతీస్తాయి. వివేకము చేత, ఆత్మ విచారము చేతనే ఈ కామమును జయింపవలనే కానీ ఇతరత్రా సాధ్యము కాదు. కాస్త తెలివి జ్ఞానము ఉన్న మనిషికి వాడు పిచ్చివాడు కాకపోతే తాను ఏ పని చేయబోతున్నాడో ఆ పని ఫలితం ఎలా ఉంటుందో బాగా తెలుస్తుంది. కొంతమంది ఆ పని వల్ల దుఃఖం వస్తుందని తెలిసి ఆ పనే చేస్తాడు. లాటరీ తీసుకుందాము, ఛాన్స్ 1కి 1,00,000 అని అందరికీ తెలుసు. కానీ లాటరీ కొంటాము, రాకపోతే దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖము కోపంగా పరిణమించి దానిని ఇంట్లో వాళ్ళ మీద చూపిస్తాము. ప్రాపంచిక వస్తువులు కావాలి అని కోరుకుంటున్నప్పుడు ఆ కోరికలు చాలా మంచివిగా, అద్భుతంగా కనబడతాయి. తీరా అవి తీరకపోయేసరికి, వ్యతిరేక ఫలితాలు వచ్చేసరికి కోపం ముంచుకొస్తుంది. తనను అందరూ మోసం చేశారు అని ఏడుస్తారు. ఈ తెలివి ముందే ఉంటే ఈ దుఃఖం ఉండదు కదా. కాబట్టి ప్రతి తెలివి కలవాడు తెలుసుకోవలసినది ఏమిటంటే కామం అంటే అలవిమాలిన కోరికలు. మనకు ప్రబల శత్రువులు. దానిని దూరంగా ఉంచాలి. దాని జోలికి పోకూడదు. ఒకవేళ పోయినా అతి జాగ్రత్తగా ఉండాలి అని తెలుసుకోవాలి. ఎందుకంటే కోరికలకు అంతు లేదు. అగ్నిలో ఆజ్యం పోసినట్లు కోరికలు తీరే కొద్దీ పెరుగుతూనే ఉంటాయి. వాటికి అంతం లేదు. కాబట్టి ఈ కామాన్ని మొదట్లోనే తుంచాలి. మనకు ఒక శత్రువు ఉన్నాడు. వాడు ఎంత బలవంతుడో, వాడి దగ్గర ఏ ఏ ఆయుధాలు ఉన్నాయో, వాడి వెనుక ఎంతమంది బలగం ఉన్నారో తెలిస్తేనే కదా వాడితో పోరాడగలిగేది. అలాగే ఈ కామము మనకు నిత్య శత్రువు. ఈ శత్రువు ఈరోజు ఉంటాడు, రేపు ఉంటాడు అని లేదు. ఇది ప్రచండమైన అగ్ని లాంటిది. ఎన్ని ఆహుతులు వేసినా తనివి తీరదు. వేసే కొద్దీ ప్రజ్వరిల్లుతుంటుంది. ఇప్పుడు మనం యోగపరంగా విచారిస్తే నిత్య వైరినా అంటే ఈ కామము జీవుని జన్మ జన్మలను వెంటాడి వేధిస్తూ ఉంటుంది. చివరకు ముక్తి కలిగే వరకు దీని బాధ తప్పదు. అందుకే దీనిని నిత్యశత్రువు అని అన్నారు. రాజకీయాలలో నిత్యశత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఉండరని నానుడి. మనకు ఇతరులతో ఉన్న శత్రుత్వము కూడా కొద్ది కాలానికి మాసిపోతుంది. కానీ ఈ కామం అనే శత్రుత్వము జన్మ జన్మలకు మాసిపోదు. దినదిన ప్రవర్ధమానమవుతూ ఉంటుంది. ప్రతి క్షణము కూడా జీవుని పడగొట్టడానికి తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఈ కామము సామాన్య మానవులనే కాదు, ఋషులను, పండితులను, జ్ఞానులను, రాజులను, యతులను, స్వామీజీలను ఎవరైనా సరే ఇట్టే పడగొట్టే శక్తి కలిగింది ఈ కామము. ఆధ్యాత్మిక సాధన చేస్తూ కాస్త ఆదమరిస్తే చాలు ఈ కామము వాడిని అమాంతం కబలిస్తుంది. కొంతమంది అంటుంటారు, మేము కోరికలను జయించాము, మాకు ఏ కోరికలు లేవు, మేము నిస్సంగులము అని అంటుంటారు. నిజమే. కానీ ఏదో ఒక బలహీన క్షణంలో వారిని ఈ కామము పడగొట్టేస్తుంది, పతనం చేస్తుంది. కాబట్టి ఈ కామము, క్రోధం అనే శత్రువుల గురించి చాలా జాగ్రత్తగా ఉండటము చాలా అవసరము. వివేకము, వైరాగ్యము అనే ఆయుధములతో ఈ కామం అనే శత్రువును సమూలంగా నాశనం చేసిన నాడే మానవుడు ముక్తి పొందుతాడు. ఈ కామమునకు తృప్తి లేదు అని చెప్పడానికి 2 ఉదాహరణలు ఇచ్చాడు. సముద్రం ఉంది, మీరు ఎన్ని బిందెలతో నీళ్లు తెచ్చి పోసినా చాలు, ఇంకా నిండింది అనదు. అలాగే అగ్నిలో ఎంత నెయ్యి పోసినా, సమిధలు వేసినా ఇంకా చాలు అనదు. వేసినవన్నీ స్వాహా చేస్తుంది. ఇంకా కావాలి అని భగభగ మండుతుంది. తృప్తి అనే పదానికి అర్థం తెలియనిది కామము. కొంతమంది అంటారు, కామములు అన్నీ అనుభవిస్తుంటే ఆ కామములు కొన్నాళ్లకు అయిపోతాయి కదా అని. అది శుద్ధ తప్పు. అనుభవించే కొద్దీ కామజ్వాలలు ప్రజ్వరిల్లుతాయే కానీ చల్లారవు. అగ్నిని ఆర్పాలంటే సమిధలు వేయడము ఆపి నీళ్లు పోయాలి, అప్పుడే ఆరిపోతుంది. ఇక్కడ కూడా వివేకము, వైరాగ్యం అనే నీటితో కామాగ్నిని ఆర్పాలి. కానీ అనుభవిస్తే కామం చల్లారుతుంది అనేది వట్టి మాట.
జ్ఞానినా నిత్య వైరినా అని ఎందుకు అన్నారంటే జ్ఞానులకు ముముక్షువులకు మోక్ష మార్గములో ఉండే వారికి అది ప్రబల శత్రువు, నిరంతర శత్రువు. అందుకే జ్ఞానులకు శత్రువు అని వాడాడు పరమాత్మ. అటువంటి జ్ఞానులనే బుట్టలో వేయగల కామము సామాన్య మానవులను బుట్టలో వేయదని నమ్మకం ఏముంటుంది? కాబట్టి కామము సామాన్యులకు ముందు మిత్రుడుగా పరిచయమయ్యి తర్వాత శత్రువుగా మారుతుంది. జ్ఞానులకు మొట్టమొదటి నుండి శత్రువు. పాము ఇంట్లోకి దూరింది, అది ఎక్కడ ఉండేది తెలిస్తేనే కదా దానిని కొట్టడానికి. ఈ కామం ఎక్కడుండేది తెలిస్తే దానిని నిర్మూలించవచ్చు. కామం ఎక్కడెక్కడ ఉండేది, ఆ శత్రువు ఉండే స్థావరాలు ఏమిటి అనే విషయాలను తర్వాతి శ్లోకంలో వివరిస్తున్నాడు పరమాత్మ. ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయత్యేషః జ్ఞానమావృత్య దేహినం. ఈ కామము అంటే చూచినది, విన్నది, తాకినది, రుచి చూసిన ప్రతీదీ కావాలి అనే తత్వము మానవుని దేహములో ఉన్న ఇంద్రియములను, మనస్సును, బుద్ధిని ఆశ్రయించుకొని ఉంటుంది. మానవునిలో ఉన్న మనోబుద్ధి ఇంద్రియాలు తనలో చెలరేగిన కామాలను అన్నిటినీ తీర్చడానికి శతథా ప్రయత్నం చేస్తుంటాయి. అప్పుడు లోపల ఉన్న ఆత్మజ్ఞానము కప్పబడిపోతుంది. అప్పుడు మానవుడు తీవ్రమైన మోహంలో పడిపోతాడు. ఈ సన్నివేశాన్ని శ్రీకృష్ణుడు యుద్ధ సన్నివేశంతో పోల్చాడు. ఎందుకంటే అర్జునుడు యుద్ధభూమిలో ఉన్నాడు. ఆయనకు అటువంటి ఉదాహరణ ఇస్తే కానీ అర్థం కాదని యుద్ధము అనే అర్థం వచ్చేటట్టు చెబుతున్నాడు. ఒక రాజును జయించాలంటే ముందు వాడి కోటను వశపరుచుకోవాలి. దాని కోట చుట్టూ స్థావరాలు ఏర్పరచుకోవాలి. ఆ కామము కూడా ఆత్మను జయించడానికి ముందు స్థావరాలు ఏర్పరచుకుంటుంది. ఆ స్థావరాలు ఏమిటంటే ఇంద్రియములు, మనస్సు, బుద్ధి. వీటన్నిటికీ లీడరు అహంకారము. కామము ఎల్లప్పుడూ వీటిని ఆశ్రయించుకొని ఉంటుంది. ఈ కామము ముందు ఇంద్రియములను ఉసిగొలుపుతుంది. ప్రపంచంలో ఉన్న విషయాలను చూడటము, వినడము, తాకడము, వాసన చూడటము చేస్తుంది. అవన్నీ నాకు కావాలనే కోరిక కలగజేస్తుంది. లోపల ఉన్న మనసు ఈ విషయాలను అవి కావాలి అనే కోరికలన్నింటినీ రికార్డు చేస్తుంది. అలా చేస్తూనే ఉంటుంది. మనం తీరికగా కూర్చున్నప్పుడు, ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ రికార్డు ప్లే చేస్తుంది. మనం దేవుడి ముందు కూర్చొని కళ్ళు మూసుకున్నప్పుడు ప్రపంచంలో ఉన్న పనికి మాలిన విషయాలన్నీ గుర్తు రావడానికి ఇదే కారణం. అప్పుడే మనకు అన్ని కోరికలు గుర్తుకు వస్తాయి. మనసు, శరీరము విషయాలను కావాలి అని కోరుకుంటున్నప్పుడు బుద్ధి కూడా వాటికి వంత పాడుతుంది. ఇప్పుడు మనకు ఒక అనుమానం వస్తుంది. బుద్ధి మంచిది కదండి, మరి బుద్ధి కామానికి ఎందుకు వంత పాడుతుంది అని మీరు అనవచ్చు. బుద్ధి నిర్మలంగా ఉంటుంది. శాస్త్రములు చదివి గురువును ఆశ్రయించి మంచి విషయాలను నేర్చుకొని ఉంటే బుద్ధి తన పని తాను చేస్తుంది. ఇది మంచిది కాదు అని చెబుతుంది. అదే బుద్ధి చిన్నప్పటి నుండి కోరికలతో, చెడు సహవాసాలతో, చెడ్డ తలంపులతో నింపితే ఆ బుద్ధి కూడా తన పని తాను చేయడం మానేసి విచక్షణా శక్తిని కోల్పోయి మనసుకు, ఇంద్రియాలకు వంత పడుతుంది. ఈ ప్రకారంగా కామము ఈ మూడింటిని వశపరుచుకొని లోపల ఉన్న ఆత్మస్వరూపాన్ని ముట్టడిస్తుంది, అంటే కప్పుతుంది. ఆత్మ ఎప్పుడైతే కప్పబడిపోయిందో ఇంకా కామము విజృంభిస్తుంది. మనస్సును, బుద్ధిని తీవ్రమైన మోహంలో పడేస్తుంది. విమోహయతి అంటే మోహంలో పడేయడము. కామము ఇంద్రియములను, మనోబుద్ధులను వశపరుచుకొని వాటిని మోహ పరవశులను చేస్తుంది. ఆ మోహంలో పడ్డవాడు ఓ పట్టాన బయటికి రాలేడు. ఆ ప్రకారంగా మోహము జీవుని వశం చేసుకొని వాడిని పడగొట్టేస్తుంది, తనకు దాసునిగా చేసుకుంటుంది. మరి ఈ శత్రువులను ఎలా జయించాలి అంటే ముందు శత్రువు ఏర్పరచుకున్న ఆశ్రయాలను, స్థావరాలను వశపరుచుకోవాలి. మనోబుద్ధి ఇంద్రియములను ఆశ్రయించుకున్న మోహమును నాశనం చేయాలంటే దాని వశంలో ఉన్న మనస్సును, ఇంద్రియములను మన స్వాధీనంలోకి తెచ్చుకోవాలి. దానిని మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహము అంటారు. అప్పుడు బుద్ధి కూడా మన వైపు వస్తుంది. అప్పుడు కామమునకు నిలువ నీడ ఉండదు, దానంతటది పారిపోతుంది. కామాన్ని జయించి నిరంతర ఆనందం పొందడానికి ఇదే తరుణోపాయము. ఈ విషయాన్ని తర్వాతి శ్లోకాలలో చెప్పాడు పరమాత్మ. తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. ఓ అర్జున,
అత్యంత పాపభూయిష్టమైనది, మానవునిలో ఉన్న జ్ఞానమును విజ్ఞానమును నాశనం చేసేది అయిన ఈ కామాన్ని జయించాలంటే ముందు నీ ఇంద్రియములను, వాటి విషయ గ్రహణ శక్తిని అదుపులో పెట్టుకో, తరువాత కామాన్ని జయించు. మనం ఇంతవరకు కామం అంటే కోరికల గురించి మాట్లాడుకున్నాము. మరి కామాన్ని జయించడానికి మార్గం ఏమిటి అనే విషయము చర్చిద్దాము. కామమునకు ఆశ్రయము ఇంద్రియములు కాబట్టి ముందు ఇంద్రియములను కట్టడి చేయాలి. ఎందుకంటే ఇంతకుముందు కామమునకు మూలము మనస్సు, బుద్ధి, ఇంద్రియములు అని చెప్పుకున్నాము. మనకు కనబడేవి ఇంద్రియములు. ముందు ఇంద్రియ నిగ్రహము అలవరుచుకుంటే కామానికి ఒక ఆసరా తొలగిపోతుంది. తర్వాతది మనస్సు. మనస్సును నిగ్రహిస్తే ఇంకా కామము ఏమీ చేయలేదు. ఇంద్రియములు, మనస్సు మన వశములో ఉంటే బుద్ధి కూడా మన వశములో ఉంటుంది. అప్పుడు కామము ఒంటరిదైపోతుంది, ఏమీ చేయలేక నశించిపోతుంది. కాబట్టి పరమాత్మ ముందుగా ఇంద్రియములను వశంలో ఉంచుకోమని మనకు చెప్పాడు. ఇంద్రియములను వశంలో ఉంచుకోవడము మామూలు మానవులకే కాదు, ముముక్షువులతో సహా అందరికీ అవసరమే. ఎందుకంటే ఏ విషయములో అయినా కామము ఇంద్రియములను ఆకర్షించి వశపరుచుకుంటుంది. కాబట్టి ఇంద్రియముల విషయంలో అనుక్షణము అప్రమత్తంతో ఉండాలి. ఇంద్రియములను అభ్యాసము చేత, వైరాగ్యము చేత, మనము చేయబోయే పని మంచిదా కాదా అనే విచారణ చేత ఇంద్రియములను కట్టడి చేయవచ్చును. భగవానుడు పాప్మానం అనే పదం వాడాడు. అంటే కామము పాపభూయిష్టమైనది, మానవులను పాపకూపంలో పడేస్తుంది అని పరమాత్మ భావన. అందుకే మనలను హెచ్చరిస్తున్నాడు. ఇటీవలి కాలంలో కామానికి బానిసైన వాళ్ళు ఎన్నెన్నో ఘోరాలు చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాము. కామము మనిషిలోని జ్ఞానాన్ని నాశనం చేస్తుంది, పతితుడిని చేస్తుంది. ఎంతోమంది పండితులు, జ్ఞానులు, అనుభవజ్ఞులు కూడా ఈ కామం బారిన పడిపోతున్నారు. కాబట్టి ఈ కామాన్ని అరికట్టడము ప్రతివాడి కర్తవ్యము. దానికి వివేకము, వైరాగ్యము ముఖ్యమైన ఆయుధములు అని ముందే చెప్పుకున్నాము. కాబట్టి అర్జున, నువ్వు కూడా వీళ్ళందరి మాదిరి కామానికి లోను కాకుండా, దాని మోహంలో పడిపోకుండా నిశ్చయాత్మక బుద్ధితో యుద్ధం చెయ్యని పరమాత్మ బోధించాడు. ఈ కామమునకు 3 ఆశ్రయాలు అంటే 3 స్థావరాలు అని చెప్పుకున్నాము కదా. ఆ స్థావరాలను ముందు నాశనం చేయాలి. మొట్టమొదటి స్థావరము శరీరము అంటే ఇంద్రియములు. ఇంద్రియములు అంటే వాటి శక్తులు. చూచే శక్తి, తాకే శక్తి, వినే శక్తి, రుచి చూచే శక్తి, ఇవే కోపం ముంచేవి. స్త్రీలోలత్వము, స్త్రీ సుఖము చూచే శక్తి, తాకే శక్తి వలనే కలుగుతుంది. శరీరాన్ని నిగ్రహించడము అంటే ఇంద్రియ నిగ్రహము పాటించడము. తర్వాత ఈ ఇంద్రియముల ద్వారా లోపలికి వెళ్ళి మనసు రికార్డు చేసిన విషయాలను తొలగించడము. అటువంటి విషయాలు లోపలికి వెళ్లకుండా నిరోధించడము. దానినే మనోనిగ్రహము అంటారు. ఈ 2 నిగ్రహించగలిగితే బుద్ధి దానంతరదే నిగ్రహింపబడుతుంది. ఇవన్నీ ఎందుకు నిగ్రహించాలి అంటే ఇవి కామానికి స్థావరాలు. ఈ కామము మనలో ఉన్న జ్ఞానమును, విజ్ఞానమును నాశనం చేస్తుంది. కాబట్టి కామాన్ని నిరోధించే ప్రక్రియలో దాని స్థావరాలను నాశనం చేయాలి. ఆ ప్రక్రియలో మొదటగా ఇంద్రియమును నిగ్రహించాలి అని బోధించాడు పరమాత్మ.